సిగ్గు లేకుండా ఎందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇంకోటం ప్రభుత్వాన్ని. దేనికి సంబరాలు చేసుకుంటా ఉన్నారు, దేనికి పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్లేసి కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు, దేనికి ఈ బహిరంగ సభలు పెడతా ఉన్నారని సూటిగా అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినందుకు సంబరాలు చేసుకుంటా బహిరంగ సభలు పెడతా ఉన్నారా? ఈ రాష్ట్రంలో 2 ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా 6,25,000 పెన్షన్లు తీసేసినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ఏదైతే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ పెన్షన్లు ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలుగా 96,000 రూపాయలు వాళ్ళకి ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా సిగ్గు లేకుండా ఈ కూటమి నాయకులు? అదేవిధంగా ఆడబిడ్డ నిధికి నెలకి 1,500 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల్లో 36,000 ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలుగా 72,000 రూపాయలు ఎగ్గొట్టినందుకు సిగ్గు లేకుండా బహిరంగ సభలు పెట్టి పేపర్లో యాడ్లు వేసుకుంటున్నారా? వాలంటీర్ల దగ్గర నుంచి రేషన్ వాహనాల దాకా అందరి ఉద్యోగాలు పీకేసినందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ఇంటింటికి వాలంటీర్లు తీసేసి, ఇంటింటికి రేషన్ తీసేసి, ఇంటింటికి ఆసరా, చేయూత, నేస్తం పథకాలని దూరం చేసినందుకు సిగ్గు లేకుండా బహిరంగ సభలు పెట్టి పేపర్లో యాడ్లు వేసుకొని సంబరాలు చేసుకుంటున్నారా? 2 సంవత్సరాలలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించినందుకు సిగ్గు లేకుండా కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. 2 ఏళ్ల సంబరాలు. గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్లు 89 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ 1,400 రూపాయలు పెంచేసి, పెట్రోలు డీజిల్ లీటర్కి 8 రూపాయలు పెంచేసి, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి, విద్యుత్ ఛార్జీలు 20,000 కోట్ల రూపాయలు భారం వేసి 2 ఏళ్లలో సామాన్యుడి నడ్డి విరిచి దంచుడు వాయించినందుకు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ కూటమి నాయకులు. ఇంకోటి 2 ఏళ్లలో రైతు భరోసా 26,000 ఎగ్గొట్టి, అలానే ఒక్క కౌలు రైతుకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వకుండా అన్నదాతను మోసం చేసినందుకు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటా ఉన్నారా? అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు, ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర ఇవ్వనందుకు, ఏ ఒక్క రైతుకి ఒక్క పంటకు కూడా ఒక్క నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి మోసం చేసినందుకు సిగ్గు శరం మొత్తం వదిలేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారా? 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవాన్ని ఎతకడం శాతగానటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఉందని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారా? శాంతి భద్రతలు ఘోరంగా వైఫల్యం చెంది నడి రోడ్డు మీద నరికి చంపుతున్నందుకు, అదేవిధంగా రెడ్ బుక్ రాక్షసత్వాన్ని, లోకేష్ పైశాచికత్వాన్ని అమలు చేస్తున్నందుకు సిగ్గు లేకుండా సంబరాలు బహిరంగ సభలు పెడుతున్నారా? 99 పైసలకే వందలాది ఎకరాలు, 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని మీ టీడీపీ బినామీగాలకు దోచిపెడుతున్నందుకు ఈరోజు సంబరాలు చేస్తా ఉన్నారా? ఇసుక, మట్టి, ఏదైతే బుసక, మైన్స్ ఇలా అడ్డగోలు దోపిడీ చేస్తున్నందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? దగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు అమ్ముకున్నందుకు ఏదైతే సంబరాలు బహిరంగ సభలు పెడుతున్నారా? విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి అమ్మఒడికి 2 ఏళ్లలో 17,000 ఎగ్గొట్టి 20 లక్షల మందికి 1 రూపాయి కూడా ఏదైతే అమ్మఒడి ఇవ్వకుండా, అంటే తల్లికి వందన ఇవ్వకుండా, విద్యా దీవెన, వసతి దీవెనకు 2 ఏళ్లలో 8,000 కోట్లు బకాయిలు పెట్టి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినందుకు ఏమైనా సంబరాలు చేసుకుంటా పేపర్లో యాడ్లు వేసుకుంటున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తూ ఆరోగ్యశ్రీని ఎత్తేసి, ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో మందులు కూడా దొరకకుండా ప్రభుత్వ హాస్పిటల్లో కుక్కలు కరుస్తున్నందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? రోడ్లు, పార్కులు, పోర్టులు, హార్బర్లు, టూరిజం హోటళ్ళు అన్ని ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినందుకు 2 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్నారా? తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్ అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడి దేవుడు పవిత్రతని దెబ్బతీసినందుకు ఈ 2 ఏళ్లలో సంబరాలు చేసుకుంటా ఉన్నారా? 2 ఏళ్లుగా జంగిల్ రాజు పాలన చేస్తూ సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే ఇక మీరు మనుషులా ఇంకేదన్నా అనేది మీరే సమాధానం చెప్పమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు.